మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటించారు. 7,58,00,000తో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను, ₹1,00,00,000తో ఏర్పాటు చేసిన 11 kV లైన్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం 7,58,00,000 రూపాయలతో 150 మంది వ్యాపార కుటుంబాలకు ఉపాధి లభిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎక్కువగా తీసుకురావడానికి కృషి చేస్తానని మాటిచ్చారు. 20 ఏళ్ల సంది ఏడేసిన బొమ్మడు ఆడున్నది. ఇవాళ ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరందరూ ఇప్పించినందుకు మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి పేరు పేరున నా తరఫు నుంచి మన బెల్లంపల్లికి ఈ షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి, పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు, ప్రత్యేకంగా మా చైర్మన్ గారు శ్వేత గారికి, ఆయనతో పాటు ఉన్న 34 మంది కౌన్సిలర్లు, మా మున్సిపల్ కౌన్సిలరు, మా సూరిబాబు గారు, మా మల్లయ్య గారు, బెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులందరూ, మహిళా సోదరి మందకు 108 దుకాణాలకు తప్ప దాంతో పాటు ఇంకా 27 చిన్నవి, ఇంకా 46 ఏందమ్మా చిన్న డబ్బాలు వేపించింది. ఇవన్నీ ఒక ఫెసిలిటీ కింద మనం స్టార్ట్ చేసినాము. దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోమని ఆ 108 మందికే కాదు, యావత్ బెల్లంపల్లి బిజినెస్ మెన్ ఎంతమంది పని చేసుకుంటున్నారో చిత్తశుద్ధితో మీరు చేసుకోండి, శుభ్రంగా పెట్టుకోండి. మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్న మురికి బాగులన్నీ బెల్లంపల్లి అతి తొందరగా దసరా లోపల దాన్ని క్లీన్ చేయించే జిమ్మేదారి తీసుకోండి నేను చెప్తున్నా. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం, మార్కెట్ లేదు, సరైన ఏర్పాటు లేదు, ఖచ్చితంగా మార్కెట్ కావాలి మాకు బెల్లంపల్లి ప్రజల కోసం అని చెప్పి చాలామంది అప్పుడు కోరడం జరిగింది. మీ అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటుందని చెప్పి ఇప్పటికీ